హాయ్ ఫ్రెండ్స్, మందార పువ్వులు వీటితో హెయిర్ ఆయిల్ చాలా బాగుంటుంది కదా, అందరికీ తెలిసిందే. దీనికి మించిన ఆయిల్ ఏమన్నా ఉంటుందా? కానీ ఇది తయారు చేసి హెడ్కి మసాజ్ చేస్తే దీనికి మించిన ఆయిల్ ఉండదు. ఇలా ఫ్రెష్ ఫ్లవర్స్తో ఆయిల్ తయారు చేస్తే 10 నిమిషాల్లో ఆయిల్ తయారైపోతుంది. ఇప్పుడు 4 ఐటమ్స్తో ఆయిల్ తయారు చేసేద్దాము. ఈ మందార పువ్వులతో పాటు కొంచెం కరివేపాకు తీసుకుందాం. అలాగే మందార పువ్వులతో పాటు ఈ మధ్య చాలామందికి చుండ్రు ఉంటుంది కదా, ఆ చుండ్రు రాకుండా వేపాకులు, అలాగే నిమ్మతొక్కలు కూడా మంచి స్మెల్ ఉంటుంది. అలాగే చుండ్రుని రాకుండా చేస్తుంది. అలాగే కరివేపాకు కూడా హెయిర్కి చాలా మంచిది కాబట్టి కరివేపాకు తీసుకున్నాను. ఈ 4 ఐటమ్స్తో హెయిర్ ఆయిల్ తయారు చేసేద్దాము. ముందుగా ఒక 250 ml కొబ్బరి నూనె తీసుకున్నాను. కంప్లీట్ సిమ్లో పెట్టాలి. ఫస్ట్ నిమ్మతొక్కలు వేసుకుందాం. వేపాకులు కొన్ని సరిపోతాయి, మరీ ఎక్కువ వేసుకోకూడదు, వేడి చేస్తుంది కాబట్టి. కరివేపాకు, ఫైనల్గా మనం కోసుకున్న మందార పువ్వులు కంప్లీట్ సిమ్లో పెట్టి మరిగించాలి. హెయిర్ గ్రోత్కి చాలా బాగుంటుంది. అలాగే హెయిర్ కూడా సాఫ్ట్ చేస్తుంది. మందార పువ్వులు ఎప్పుడు కూడా ఇందులో ఉన్న జిగురు కాస్త మనకి హెయిర్కి సాఫ్ట్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ని పెంచుతుంది. ఇది మరిగిన తర్వాత చూపిస్తాను మీకు ఆయిల్. ఆయిల్ రెడీ అయిపోయింది, ఇది ఆఫ్ చేసుకుందాము. మనకి హెయిర్ ఆయిల్లో బెస్ట్ హెయిర్ ఆయిల్ మందార పువ్వుల ఆయిల్. అది కూడా మనకి ఈజీగా, చాలా ఇంట్లోనే దొరికేవే, ఈజీగా 10 నుంచి 15 నిమిషాల్లో సింపుల్గా అయిపోతుంది. మీరు కనీసం వారానికి ఒకసారైనా 5 మినిట్స్ మసాజ్ చేసినట్టయితే, 5 to 10 మినిట్స్ మసాజ్ చేసి న్యాచురల్ షాంపూతో హెడ్ బాత్ చేసినట్టయితే, కుంకుడికాయ అయితే చాలా మంచిది. కుంకుడికాయతో చేసినా పర్వాలేదు, ఎందుకంటే మందార పువ్వుల ఆయిల్ కాబట్టి ఏమాత్రం హెయిర్ డ్రై చేయదు. అలాగే కుంకుడికాయల్లో కూడా మందార పువ్వులు కానీ ఆకులు కానీ వేసుకొని బాయిల్ చేసి హెడ్ బాత్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది.